ఈ దేవి నవరాత్రులకు ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను మీరు ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గౌతమి కుమ్మడి, ఆర్థోడాంటిస్ట్ అట్ సిగ్నేచర్ స్మైల్స్ డెంటల్ క్లినిక్, లక్ష్మీపురం, గుంటూరు. దేవి నవరాత్రులప్పుడు, కార్తీక మాసం అప్పుడు కానీ ఎప్పుడైనా ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఫాస్టింగ్ చేసేటప్పుడు మెయిన్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఫస్ట్ వన్ ఇస్ నోటి దుర్వాసన. ఎప్పుడైతే మైక్రోబయోమ్స్ ఫుడ్ తో ఇంటరాక్ట్ అవ్వవో అప్పుడు అవి కీటోన్ బాడీస్ గా ఫామ్ అవుతాయి. కీటోన్ బాడీస్ అంటే ఒక కెమికల్ రియాక్షన్ తో ఎండ్ ప్రోడక్ట్. అప్పుడు ఏమవుతుందంటే మీకు కీటోన్ బ్రెత్ అంటే ఒక నోటి దుర్వాసన లాంటి ఇష్యూ వస్తుంది. దీన్ని మీరు అరికట్టాలంటే హైడ్రేషన్ ఇస్ ద కీ డ్యూరింగ్ ఫాస్టింగ్. వీలైనంత వరకు వాటర్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ అలాంటివన్నీ తాగుతూ ఉండండి. ఫాస్టింగ్ చేసేటప్పుడు నార్మల్ గా మనం ఆహార పదార్థాలు తీసుకోము కాబట్టి నోట్లో ఉన్న లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దాన్నే డ్రై మౌత్ అంటాం. డ్రై మౌత్ బారిన పడకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువగా వాటర్ తాగడం. ప్రతి 1 hour కి అట్లీస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నో, కొబ్బరి నీళ్ళు తాగుతున్నో, లేకపోతే మజ్జిగ అలాంటి లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటే మీకు డ్రై మౌత్ రాకుండా కాపాడొచ్చు. ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేస్తే అంటే ఎక్కువ సార్లు నవరాత్రులని, కార్తీక మాసం అని ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటే మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండటానికి ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం మైక్రో న్యూట్రియంట్స్ ఉండే అల్పాహారాలు అంటే బనానా, పొమోగ్రానెట్ ఇలాంటి పళ్ళు, అల్పాహారాలు తీసుకుంటే మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా మనం కాపాడొచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మీ దేవి నవరాత్రుల్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.